నిన్న పార్లమెంట్లో విపక్ష నేత రాహుల్ గాంధీ అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. భయాన్ని, విద్వేషాన్ని, అబద్ధాలను వ్యాప్తి చేయడం హిందూ మతం కాదు. హిందూ మతం అంటే సత్యం. హిందూ మతం అంటే బీజేపీయో, మోదీయో, ఆర్ఎస్ఎస్ కాదంటూ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు షేక్ సైదా గారు, ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, నిన్న పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అధికార పక్షానికి గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సరికొత్తగా కనిపించారనుకోవాలా ఈ ప్రసంగంతో? ఇప్పుడు ఒకటి మిత్రమా, రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్లో లోక్సభలో మాట్లాడినటువంటి చూసిన తర్వాత రాహుల్ గాంధీ గారి మీద ఉండేటువంటి ఒక అభిప్రాయం అనేటువంటిది పటాపంచలైంది నాలాంటి వాడికి. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ బీజేపీ అనేటువంటి మాటను పక్కకు పెడితే, ఎందుకంటే ఇంతకాలం అనుకున్నది ఏంటంటే కొంత పరిపక్వత కావాలా, కొంత ఆలోచన పెరగాల, వయసు పెరుగుతుంది, రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, నెహ్రూ కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంత ఆలోచించి దేశంలో జరిగేటువంటి వివిధ అంశాల గురించి ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఏ పాత్రని పోషిస్తాడేమో అని మేము అనుకున్నాం. కానీ నా మాట్లాడిన తర్వాత, పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత ఆయన ఏంటంటే స్కూల్లో పిల్లలు కొట్లాడినట్టుగా, అంటే 5th క్లాస్ పిల్లలు నా బ్యాగ్ చింపినవు, నీ బ్యాగ్ చింపినవు అనేటువంటి పద్ధతి లోపల ఆయన మాట్లాడేటువంటి దారుణంగా ఉంది. మొత్తం హిందూ సమాజాన్ని ఆయన అవమానపరచడం జరిగినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు హిందూ సమాజం గురించి ఆయన మాట్లాడుతూ కూడా హిందూ సమాజం అనేటువంటిది, హిందూ మతము అనేటువంటిది ఏ మతానికి వ్యతిరేకం కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్పినా, రామాయణంలో చెప్పినా, ఎక్కడ చెప్పినా కూడా నీతి నియమాలు అనేటువంటిది, ఇతరులకు సహాయపడేటువంటి గుణం ఉన్నటువంటిది హిందూ రాజులు కానీ, హిందూ మతం కానీ, ఇవన్నిట్లో మనం గమనించినటువంటి చరిత్రలో నేను ఎక్కువ డీటెయిల్గా పోను. కాకపోతే ఇవాళ ఆయన మాట్లాడుతుంది ఏంటంటే అన్ని మతాలు సమానము, కొన్ని మతాల పట్ల కొన్ని మతాలకు మాత్రమే మేము దాసోము అనేటువంటి పద్ధతి లోపల కాంగ్రెస్ రాహుల్ గాంధీ అనుసరిస్తున్నటువంటి విధానం తప్పు అని మేము చెప్తున్నాము. రామ జన్మభూమి అనుకున్నాము, ఆ అయోధ్యలో మరి దాన్ని నిర్మాణం జరిగింది, పునఃప్రతిష్టాపన జరిగింది. ఆ కార్యక్రమానికి నువ్వు హిందువు అయితే రావచ్చు కదా, హిందువులకు వ్యతిరేకవి కదా, నువ్వు ఏదో ఒక రోజు ఇప్పటివరకన్నా వచ్చి మీరు కానీ, మీ కుటుంబం కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారిని వచ్చి దండం పెట్టుకొని పోవచ్చు కదా, పెడితే మీరు హిందూ దేవాలయాన్ని గౌరవించినట్టు కదా. అదే మేము ఆ మాట చెప్పడం లేదు, అందరం సమానమనే పద్ధతిలో. అయోధ్య రామాలయానికి మాత్రమే వెళ్ళి దండం పెట్టుకుంటే హిందూ అయిపోరు కదా, మిగతా అక్కడికి వచ్చి దండం పెట్టుకోవాలంటే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, నిన్న ఆయన మాట్లాడింది చిన్నపిల్లలాగా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. ఒకటేంది, నువ్వు వంగి స్పీకర్ను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడు, మోదీ గారు ఉన్నప్పుడు వంగి వంగి దండం పెడతావు, నేను వచ్చేటప్పటికి నిటారుగా నిలబడి దండం పెడతావు, హోదాను బట్టి నమస్కారాలు ఉంటాయండి, పరిస్థితిని బట్టి నమస్కారాలు, అందరికీ ఒకటే నమస్కారం ఉండదండి. ఇప్పుడు నేను కనపడతా, మీకు కనపడ్డప్పుడు నాకు నమస్తే చేస్తారు, చేసే పద్ధతులు ఉంటుంది. అదే అనంటే మాట్లాడాల్సినటువంటిది. నిన్న ఖర్గే గారు రాజ్యసభలో స్పీకర్ గా ఒక న్యూట్రల్ గా ఉండాల్సిన వ్యక్తి అంటే నమస్తే అవును అంటే ఏంది అంటే, రాహుల్ గాంధీ గారికి మోదీ గారికి పెట్టే నమస్కారం రాహుల్ గాంధీ గారికి పెట్టాలని ఎక్కడ నిబంధన ఉందా? సమానంగా చూడమని సమానంగా అంటే ఏమిటి? సమానంగా అంటే ఏమిటి? ప్రతి మెంబర్కు అట్లా ఉండదు కదా. ఇప్పుడు మామూలు సాధారణ మెంబర్ ఉంటాడు, సాధారణ పార్లమెంట్ మెంబర్ ఉంటాడు, అదే పద్ధతిలో కదా. ఆయన అంటున్నాడు, నా కుటుంబం నేర్పినటువంటి సాంప్రదాయాలు, నాకుండేటువంటి నిష్ఠ ప్రతిష్ట, ఇవన్నీ కూడా నాకంటే పెద్దవాళ్ళు కనపడ్డప్పుడు, నాకంటే గొప్పగా కనపడేటువంటి నా వ్యక్తులు ఎవరు ఉన్నప్పుడు కూడా నేను నమస్కారం అనేటువంటిది నా పద్ధతిలో నేను పెడతాను. ఆయన వ్యక్తిగత అంశము, నాకెందుకు పెట్టలేదు అనే పద్ధతిలో మాట్లాడితే ఆయన దేశాన్ని పాలిస్తాడండి? ఏం రాజకీయ అవగాహన ఏర్పడ్డదండి? దేశమంతా తిరిగినాడు కదా జోడో యాత్ర. అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే ఇక్కడే వివక్ష కనిపిస్తుంది, నేను ఇప్పుడు మీ ఎండి కనబడ్డప్పుడు నమస్తే పెడతా, మీకు పెట్టకపోవచ్చు, మీకు ఇంకో రకంగా పెట్టచ్చు నమస్తే. మీరు ఏమంటారు, మా ఎండి కనబడ్డప్పుడు ఓ నమస్తే పెడుతున్నారు, నాకు నమస్తే పెడుతున్నారు అంటే నేను మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ జాబులు ఆ హోదాలు వేరు. స్పీకర్ గా న్యూట్రల్ గా ఉండాల్సిన వ్యక్తి ఒకరిని ఒకలా, ఇంకొకరిని ఇంకోలా చూడడం అంటే కరెక్ట్ కాదు కదా. నిజమే, ప్రధానమంత్రి గారికి పెట్టేటువంటి నమస్కారం 541 పార్లమెంట్ సభ్యులకు పెట్టాలని ఎక్కడ లేదు కదండి. అలా అడుగుతారండి ఎవరన్నా? అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఉంటుందండి. ప్రధానమంత్రి అంటే అండి ఈ దేశాన్ని పాలిస్తున్నాడు, 10 సంవత్సరాలుగా మరి 3వసారి అవకాశం వచ్చినట్టు సభలో స్పీకరే హైలైట్ కదా, స్పీకర్ నుంచి పెద్ద లేరు కదా. అడుగుతారండి ఎట్లా, నాకు నమస్తే పెట్టలేదని అడుగుతారండి? నమస్తే పెట్టాలన్నా పెట్టకూడదు అనేటువంటిది పార్లమెంట్ చట్టంలో ఎక్కడ లేదు, ఎవరికి ఉందా ఎక్కడైనా చెప్పండి? సాధారణంగా నాకు ఇలా పెట్టాలని చెప్పడం కాదు, అక్కడ సమానమైన దృష్టితో లేదు అనే భావన. సమానమైన దృష్టి అంటే ఏంది? ఆయన ఏ హోదా, ఆయన క్యాబినెట్ హోదా మొన్న వచ్చింది 10 సంవత్సరాల తర్వాత, ఆయన ప్రతిపక్ష నాయకుడు అయిన మాట వాస్తవము. అంటే ఏం చేయాలా అదే పద్ధతిలో, అంటే ప్రధానమంత్రికి పెట్టే ప్రోటోకాల్ ఉంటుందండి. ఇప్పుడు ప్రోటోకాల్లో ముఖ్యమంత్రి గారు ఉంటారు, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఉంటాడు, డిప్యూటీ సీఎం తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటాడు, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, డీజీపీ ఉంటాడు, ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్లో నువ్వు ఎక్కడ వస్తావండి? నీకు నమస్తే ఏ పద్ధతిలో పెట్టాలి అనేటువంటిది స్పీకర్ గారి ప్రోటోకాల్లో
ఆయన ప్రధానమంత్రికి పెట్టే నమస్కారము, రాహుల్ గాంధీకి పెట్టే నమస్కారం ఒకటే ఉంటుందని అంటే ఆయనకి ఏం రాజకీయ పరిజ్ఞానం పెరిగిందో నాకు అర్థం కాలేదు. ఉంటుందా ఎక్కడైనా దాని సభలో ఇదా మాట్లాడాల్సింది? జాతీయ అంశాలు మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి, జిడిపి గురించి మాట్లాడండి, అంతర్జాతీయ సంబంధాల గురించి మాట్లాడండి, దేశ అభివృద్ధి విధానం గురించి మాట్లాడండి. ఇది ఎప్పుడో ఒక 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి కోపం ఉందని ఇలా మాట్లాడితే నవ్వేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది మంచిది కాదు. ఆయనకు రాజకీయ భవిష్యత్తు కోరుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు వెంకటరెడ్డి గారు మీరు కూడా ఇంతకుముందు అన్నారు రాహుల్ గాంధీ హిందూ మతాన్ని అవమానించారు అని అన్నట్టుగా అంటున్నారు. కానీ హిందూ మతం మోదీనో లేకపోతే బీజేపీనో ఆర్ఎస్ఎస్ నో ప్రశ్నిస్తే హిందూ మతం అంతటిని అవమానించినట్టేనా? ఇది రాహుల్ గాంధీ అవుతుంది. సోనియా గాంధీ అవుతుందో కాదో హిందూ, కానీ రాహుల్ గాంధీ గారు హిందూ అని మేము కూడా అంటున్నాము. మేము దాన్ని గౌరవించమంటున్నాం, విమర్శించమనిలే. హిందూ మతం అనేటువంటిది సర్వ మత వ్యాప్తికి సంబంధించినటువంటిది. భగవద్గీత ఒకసారి చదువుకుంటే బాగుంటది. ఆయన అన్ని మతాలు, అన్ని కులాలు, అంతమంది వ్యక్తులకు అందరికి సమానంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటది. తిరుపతి వెంకటేశ్వర స్వామికి యాదవులు మొట్టమొదటి దర్శనం ఎవరికి జరుగుతుంది? తెల్లవారుజామున యాదవులకు జరుగుతుంది. అంటే బ్రాహ్మణులకో, రెడ్డిలకో, కమ్మలకో జరుగుతుంది అనండి. అట్లా తప్పది. నేను అంటున్నది ఏంటంటే చాలా సందర్భాలు నేను జహాంగీర్ దర్గా ముస్లింలకు సంబంధించినటువంటి మత సంబంధమైనటువంటి మా కుటుంబ సాంప్రదాయంలో మేము వస్తున్నాము. మేము అంటున్నది ఏంటంటే అన్ని మతాలు సమానము, ఈ దేశం ఒక్కటి, ఈ దేశ పౌరసత్వం ఒక్కటి, అందరికి ఒకటే చట్టం ఉండాలా, అందరు ఒకటే చట్టాన్ని పాలించాలా అనేటువంటి పద్ధతిలో పోతే మీరు మాట్లాడుతుంది, కాంగ్రెస్ మాట్లాడుతుంది ఏంటంటే సంతుష్టీకరణ, ముస్లిం సంతుష్టీకరణ, మైనార్టీ సంతుష్టీకరణ పద్ధతిలో ఓట్ల కోసం, సీట్ల కోసం ఇవాళ అనుసరిస్తున్నటువంటి విధానం తప్పు అని మేము చెప్తున్నాము. అది ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి ప్రజలు ఇవాళ మేము 18 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల్లో మేము అధికారంలో వచ్చినాము. మూడోసారి దేశంలో అధికారంలోకి చట్టసభల్లో దేవుళ్ళ గురించి దాని గురించి తెచ్చింది ఎవరు? విష్ణు 3 మతాలకు సంబంధించిన బొమ్మలు తెచ్చి చూపించింది ఎవరండి? ప్రధానమంత్రి కావాల్సినటువంటి దేశానికి ప్రధానమంత్రి కావాలనేటువంటి కోరుకుంటున్నటువంటి కాంగ్రెస్ అనుసరించినటువంటి విధానమా చెప్పండి. ఆ తెచ్చి చర్చ ఎందుకండి? ఆ చర్చ ఎందుకు? మా ప్రధానమంత్రి నిన్న జరుగుతున్నటువంటిది ఏమిటి? వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ముఖ్యంగా మీరు చెప్తున్నట్టు శివుడి పటాన్నో లేకపోతే ఇంకొకరు పటాన్నో దేవుడి పటాలు చూపించడం తప్పు అనుకుంటే, రాహుల్ గాంధీ లేచి నిలబడగానే అందరూ జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది మతపరమైన నినాదాలు కాదంటారా అవి? జై శ్రీరామ్ అనేటువంటిది దేశానికి సంబంధించినటువంటి ఒక ఆరాధ్య దైవం అండి, దేవుడు అండి. ఆ దేవుని పేరు అన్నారు, మీరు కూడా అనండి. మీరు జై శంకర్ అని అండి, ఎవరొద్దంటున్నారు చెప్పండి అక్కడ. మరి దాని గురించి కాదు సమస్య. చర్చ అనేటువంటిది రాష్ట్రపతి గారి ధన్యవాదానికి సంబంధించినటువంటి చర్చ అనేటువంటిది దేశ అభివృద్ధి కార్యక్రమాల మీద ఇతరత్ర కూడా ఉంటే చాలా సంతోషము. మతాలు, కులాలు వీటికి సంబంధించినటువంటిది నమస్కారాల గురించి ఆయన ఖర్గే గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. అక్కడ రాజ్యసభ చైర్మన్ ని బెదిరిస్తున్నాడు. వచ్చే 3.5 సంవత్సరాలన్నా సరిగ్గా ఉండేది అనే పద్ధతిలో స్పీకర్లను, చైర్మన్లను, చట్టసభల స్పీకర్లను, చైర్మన్లను బెదిరించేటువంటి స్థాయిలో వాళ్ళ రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ గాని అనుసరిస్తున్న విధానం మంచిది కాదు చెప్తున్నారు. ప్రజలు సరైన విధంగా చూడలేదు. నిన్న ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత 1:40 మాట్లాడండి కదండి. ఎవరు వద్దన్నారండి? ఇంకా మాట్లాడండి. ఎవరు వద్దంటున్నారు చెప్పండి. మీరు చెప్పండి. మాట్లాడితే మీరు ఏం మాట్లాడినారు? దేశంలో మతాలు వేరు, కులాలు వేరు అని చెప్పడానికి ప్రయత్నం మరొకసారి చట్టసభల్లో ఆయన మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత ఉపయోగించుకున్నటువంటి ఒక అవకాశము, అది మంచిది కాదని మేము వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అదే అనంటే మాట్లాడాల్సింది ఫస్ట్ స్పీచ్ ఫ్రమ్ అపోజిషన్ లీడర్. ఆయన చాలా కాలం తర్వాత అపోజిషన్ లీడర్, కాంగ్రెస్ కి అవకాశమే రాలేదు. వచ్చిన తర్వాత ఆయన ఉపయోగించినటువంటి భాష కానీ పద్ధతి కాదు. నన్ను చూసి నవ్వడు, మోదీ గారు నన్ను చూసి నవ్వడు. ఏందండి ఇది? జిల్లా పరిషత్తులో 7వ తరగతి పిల్లలు మాట్లాడుకునేటువంటి నా పెన్సిల్ నాకున్నావు, నా బుక్ లాక్కున్నా, బుక్ చింపినవు అనేటువంటి పద్ధతిలో ఈ దేశానికి ప్రధానమంత్రి నాయకత్వం వహించేటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ దర్శనం కూడా తీసుకుందాం. షేక్ సైదా గారు ఉన్నారు మనతో. సైదా గారు నమస్తే అండి. నమస్తే సార్. నిన్న పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన స్పీచ్పై మీ అభిప్రాయం ఏంటి? అలాగే ప్రతిపక్ష నేతగా చిన్నపిల్లల కొన్ని విషయాలు మాట్లాడారైనా, లేచి నిలబడాలి, నమస్కారం పెట్టాలి, వంగి దండాలు పెట్టాలి, ప్రధానమంత్రికి పెట్టినట్టే మాకు కూడా పెట్టాలని చెప్పడంపై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఎలా చూడాలి? అలాగే హిందూ మతం అవమానించారు, ఖచ్చితంగా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ కూడా పార్లమెంట్లో బీజేపీ నేతలైతే చెప్పిన పరిస్థితి. విజయ్ గారు, మీకు కానున్నటువంటి పెద్దలు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్ మన్యం కోటేశ్వరరావు గారు, అలాగే స్వర్ణోదయ టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభోదయం. ఈరోజు నిజంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 140 కోట్ల మంది ప్రజలు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చల్ని గమనిస్తూ ఉన్నారు.
ఈ సందర్భంగా నిన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడని విధంగా ఒక ఆయన యొక్క స్వరాన్ని, ఆయన యొక్క వాణిని ప్రజల పక్షాన ఏ విధంగా వినిపించాడో మనం స్పష్టంగా చూసాం. గత 10 సంవత్సరాల కాలంలో మోడీని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజావాణిగా, ప్రజాగళంగా రాహుల్ గాంధీ గారు ఈ దేశ రాజకీయ పరిస్థితులు, దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అవినీతి, మతం పేరుతోటి ఏ విధంగా మరి ఈ యొక్క దేశంలో అల్లకొల్లోలం సృష్టిస్తున్నారు, మతమౌఢ్యంతో ఇతర మతాలను ఏ విధంగా ద్వేషిస్తున్నారు అనేటువంటి అంశం మీద ఆయన చాలా స్పష్టంగా మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు చేస్తాం. ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రతిపక్ష నేతగా, పరిపక్వత చెందినటువంటి ప్రతిపక్ష నేతగా మరి ఆయనటువంటి మాట్లాడినటువంటి తీరు 140 కోట్ల మంది ప్రజలు చూశారు. ఈరోజు వెంకటరెడ్డి గారు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, హై స్కూల్ స్టూడెంట్ లాగా, ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్ లాగా ప్రవర్తించాడు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇది. ఎందుకంటే ఈరోజు మీరు గమనించాలి, మీరు ఈరోజు ఏం మాట్లాడాడు ఆయన, ఈ దేశం మనందరం భారతీయులం, మనందరం కలిసిమెలిసి ఉండాలా, ఇక్కడ మతోన్మాదాన్ని రెచ్చగొట్టకూడదు, మీరు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మీరు క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు, మీ ప్రధానమంత్రి స్వయం ప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్నాడు ఆయన, అలాంటి వాడికి మీరు భజన చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. మీరు ఈరోజు దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు, మీ పాత్ర ఏంది, భారతీయ జనతా పార్టీగా లేకపోతే ఆర్ఎస్ఎస్ గా ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో మీరు ఎవరైనా ఒక్కడైనా పాల్గొన్నాడా? మీ చరిత్ర ఉంటే చెప్పండి. ఇండియా గేట్ మీద రాసినటువంటి పేర్లు ఒకసారి పరిశీలించండి. ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరెవరు ఏ సామాజిక వర్గం, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు, మీ పర్సెంటేజ్ ఎంత, మీరెంతమంది పాల్గొన్నారు స్వయంగా అని చెప్పి. కానీ ఏదేమైనా రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానం చేసే క్రమంలో మతం గురించి మాట్లాడుతూ శివుడి ఫోటోలు లేకపోతే ఇంకోటి మాట్లాడుతూ నాకు మోదీకి నమస్కారం వంగి చేశారు, నాకు నిలబడి చేశారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు? ఒకటండి, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఇలాంటి షాక్ తగలేదు కాబట్టి వాళ్ళు ఆ షాక్ లో ఉన్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, ప్రేలాపనలతోటి, పిచ్చి ప్రేలాపనలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సభాపతి ఆ చైర్ లో కూర్చున్న తర్వాత ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో ఆయన ఒక సభని రాజకీయాల అతీతంగా నడపాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ప్రధానంగా మనం గుర్తుంచుకోవాలి. గతంలో చూసినట్టయితే స్పీకర్లు ఆ యొక్క రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహించినటువంటి రాజకీయ పార్టీ కూడా రాజీనామా చేసి ఆ చైర్లో కూర్చొని నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి సందర్భాలు మనం చూసాం. ప్రతిపక్షాలకి మాట్లాడేందుకు అవకాశం కల్పించినటువంటి సందర్భాలు చూసాం. కానీ ఈరోజు ఈ మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో ఈ యొక్క పార్లమెంటరీ సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా, ఆ మ్యాండేట్స్ అంతా కూడా వెనక్కిపోయినటువంటి పరిస్థితి, అంతా భజన అయిపోయింది. ఈరోజు మోడీ వంగితే దండం, లెగిస్తే దండం, కూర్చుంటే దండం, అయ్యా కొత్త దేవుడు వచ్చాడు అనేటువంటి విధంగా ఈరోజు మరి మోడీ భజన చేస్తా ఉన్నారు. ఆ పడవ మునిగిపోతా ఉంది. ఇప్పటికే అర్థమైపోయింది. ఏక్ బార్ ఫిర్ ఏక్ బార్ 400 పార్ అని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఈరోజు మరి 240 స్థానాలకు పడిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు, ఈ 10 సంవత్సరాల్లో మోడీ గారు ఈ దేశానికి ఏం చేశాడు, ఆయన ఏం చేశాడనే విషయాన్ని ఈరోజు చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పటికే 81 కోట్ల మంది ప్రజలు, పేద ప్రజలు మరి ఈరోజు ఈ దేశంలో ఉన్నారని మీరే లెక్కలు చెప్తా ఉన్నారు. మేమే బియ్యం ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు ఒకసారి చూడండి, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ 10 సంవత్సరాలు 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చాడా? చెప్పమండి ఒక మాట. మాట్లాడితే రాముడు, లక్ష్మణుడు, సీత ఇవేనా? ఇంక ఈ దేశంలో సమస్యలు లేవా? ఎందుకు మోడీ గారు మాట్లాడు? మణిపూర్ సైదా గారు ముఖ్యంగా రాహుల్ ప్రసంగం ఈసారి చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. ఈసారి ప్రతిపక్షం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు ఈసారి సాధ్యంగా కాదంటారా? దీని మార్పుకి కారణం అంటే రాహుల్లో వచ్చిన పరిణితి ఒక రకమైన కారణం అంటారా, లేకపోతే సంఖ్యాబలం పెరగడం వల్ల ఈ అటాకింగ్ ఉందంటారా? విజయ్ గారు, ఒకటి నాకు ఈ ఘటన చూస్తా ఉంటే ఒక సినిమా సన్నివేశం గుర్తొస్తా ఉంది. ప్రభాస్ సినిమా మిర్చిలో
అప్పుడొక లెక్క ఇప్పుడొక లెక్క అన్న వచ్చాడని చెప్పు. ఈ డైలాగ్ మనందరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఇది ఇదే 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 వాడి వేడి తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మోడీ లాంటి, అమిత్ షా లాంటి దిగ్గజాలు ఎదుటి వాళ్ళని మాట్లాడినంత ఇదిగా ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఈసారి సభలో ఫస్ట్ టైం మాట్లాడడం బాగా మాట్లాడవచ్చు, కానీ తర్వాత అలాంటి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళు కూడా అటాక్ చేసే ఛాన్స్ లేదంటారా? ఒకటండి, రాహుల్ గాంధీ గారు పరిపక్వత చెందిన నాయకుడిగా ఎన్నో అవమానాలు పడ్డాడు ఈ సభలో. ఆయన్ని, ఆయన కుటుంబాన్ని ఏ విధంగా బీజేపీ వాళ్ళు ఏదించారో, హింసించారో మనం చూసాం. ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన పుట్టుకుని గురించి మాట్లాడినటువంటి దౌర్భాగ్యులు బీజేపీ వాళ్ళు. ఆయన పుట్టుకొని సోనియా గాంధీ యొక్క వివాహ విషయాన్ని ఏ విధంగా ప్రస్తావించి భారతీయ మూలాలను దెబ్బతీశారు, భారతీయ సంస్కృతిని వీళ్ళు చెప్పుకుంటుంటారు పదే పదే, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి. అలాంటి సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చినటువంటి పెద్ద మనుషులు ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టారో మనం చూసాం. అవన్నీ తట్టుకొని ఎక్కడ కూడా ఆయన అగ్రెసివ్ గా పోకుండా ఆయన పప్పుని విమర్శించారు. రాజకీయ లేదు, ఆయనకి రాజకీయ అవగాహన లేదని చెప్పి విమర్శించారు. పిల్లోడిని విమర్శించారు, పెళ్లి మీద గురించి మాట్లాడారు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా తట్టుకొని అవమానాలు భరించి ఈ దేశాన్ని వేగం చేయాలన్నటువంటి లక్ష్యంతో జోడో యాత్ర మీరు చూశారు. ఏ విధంగా దేశవ్యాప్తంగా జోడో యాత్ర నిర్వహించి ప్రజల్ని ఆలింగనం చేసుకున్నాడో, ప్రజల్లో ఏ విధంగా మరి ఈ యొక్క విష బీజాలని తరిమేసి మరి ప్రేమని, వాత్సల్యాన్ని చూపించాడో మనం చూసాం. అందుకే ఈ రోజు దేశంలో మార్పు వచ్చింది. మీరు ఒకసారి గమనించాలా, మణిపూర్ మారణ ఘటన జరిగింది. ఇప్పుడు సంవత్సరం పూర్తయింది, సంవత్సరం కాలం పూర్తయిపోతా ఉంది. ఇంకా మారణ హోమం రోజు రోజుకు రగిలిపోతా ఉంది. ప్రధానమంత్రి ఎప్పుడైనా వెళ్ళి అక్కడ పరిశీలించాడా? ఆ ప్రజలకు భరోసా కల్పించాడా? ఊరక మాట్లాడితే ఆయన ఈ అయోధ్య, రామాలయం, జన్మభూమి ఎన్ని ఇయ్యే కదా ఆయన మాట్లాడే మాటలు. ఎందుకు మారణ హోమాన్ని ఆపలేకపోయావు ప్రధానమంత్రిగా? ఎందుకు మీరు ఈ విధంగా చేస్తా ఉన్నారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏ మతంలో అయినా సరే అన్ని మతాల సారాంశం ఒకటే. భగవద్గీత చెప్పినా, బైబిల్ చెప్పినా, అలాగే మన బైబిల్, ఖురాన్ చెప్పినా, ఎవరు ఏ మతం చెప్పినా సరే, ఏ గ్రంథాలు చెప్పినా సరే, అన్ని మతాల సారం మంచితనం. రైట్ సార్. ఇతర మతాలను గౌరవించటం, ఇతర మతాలను ప్రేమించటం, అలాగే మంచిని చేయడం, ఇవన్నీ కూడా మన మత గ్రంథాలు ప్రబోధిస్తాయి. మతం అంటే మంచినటువంటి భావనతో మనందరం మెలగాలన్నటువంటి ఒక ఆలోచన అవసరం. కానీ ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసింది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది హిందువుల ఓట్ బ్యాంక్ ని పోలరైజ్ చేయడం కోసం వీళ్ళందరూ ఏకమై బీజేపీని శాశ్వతంగా ఈ దేశంలో అధికారంలో ఉంచాలన్నటువంటి ఒక భావనతోటి, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మైనార్టీ వర్గాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇంతకంటే ఏం చెప్పాలి మీకు? దళితులు, మైనార్టీలు, ఎస్టీల మీద మన దాడులు జరిగినటువంటి పరిస్థితి, బుల్డోజర్లు పెట్టి ఈరోజు మరి తొక్కించేటువంటి పరిస్థితి, పేదల ఇళ్ళని బుల్డోజర్లతోటి యూపీలో ఏ విధంగా చేశారో మీరు చూశారు. ఏ విధంగా మైనార్టీల ఇళ్ళ మీద బుల్డోజర్ నడిపి ఆ యొక్క ఇల్లును కూల్చారో చూసాం. రైతుల్ని, ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నల మీద కూడా కారులతో తొక్కించి హత్యలు చేసింది మీరు కాదా? నల్ల చట్టాలు తెచ్చింది మీరు కాదా? గారు మాట్లాడదామండి. మాట్లాడతారు. రైట్. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా పార్లమెంట్లో నిన్న చాలా విషయాలు మాట్లాడారు రాహుల్ గాంధీ. ముఖ్యంగా దర్యాప్తు సంస్థలతో ఇండియా కూటమి నేతల్ని భయపెడుతున్నారు, తనను జైల్లో పెట్టారు, ఇల్లు లాక్కున్నారంటూ కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అదొకటే కాదు, మణిపూర్కి సంబంధించిన అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఎందుకు ఇప్పటి వరకు మణిపూర్ ప్రధానమంత్రి వెళ్ళలేకపోయారు? ఈ సమాధానం మీ దగ్గర ఉందా? ఇప్పుడు ఒకటండి, మణిపూర్కు సంబంధించినటువంటిది భారతీయ జనతా పార్టీకి ఏమి సంబంధం లేనటువంటి విషయం. ప్రధానమంత్రిగా ఆయన జోక్యం చేసుకోవాలా, వెళ్ళాలా, దాని గురించి అనేటువంటిది కాదు. కానీ అక్కడ వచ్చినటువంటి స్థానికంగా ఉండేటువంటి రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి వైషమ్యం ఏం సంబంధం ఉంది? రెండు వైషమ్యాలు ఏముంది? రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి అది, దాన్ని పట్టుకొని మీరు ఎంతకాలం లాగుతారు చెప్పండి? మీరు ఇల్లు కూలగొట్టినారంటే ఎమర్జెన్సీలో సంజయ్ గాంధీ గారు మొత్తం ఢిల్లీలో ఇల్లు కూలగొట్టిండు బలవంతంగా. కానీ వెంకటరెడ్డి గారు సంజయ్ గాంధీ లేకపోతే ఎమర్జెన్సీ అనేది ఎప్పుడో జరిగిపోయింది. కానీ ఇప్పుడు తాజాగా మణిపూర్ అంశం అయితే రగులుతూ ఉంది కదా. సంస్కృతి రగులుతుంది. ఆ చర్చకు పెట్టాల్సింది, నిన్న ఆ చర్చ మాట్లాడాల్సింది. హిందువుల గురించి మాట్లాడడం, దేవుళ్ళ గురించి మాట్లాడడం, హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడడం, అది నష్టం వాళ్ళకే జరుగుతుంది. మాకు పాలు నెత్తిన పోసినట్టు లెక్క. ఆయన ఎంతసేపు హిందువుల గురించి మాట్లాడితే ఇంకా రోజు మాట్లాడమనండి.
దేశంలో అరే, మొత్తం మేము జాగ్రత్త. 400 స్థానాలు వస్తాయి, అదే కదా సార్. 400 స్థానాలు వస్తాయి. పాకిస్తాన్ ఒక మీద దాడి చేస్తున్నప్పుడు మరి పాకిస్తాన్ కి సంబంధించిన విద్రోహ శక్తులని భారతదేశంలో అయోధ్యలో ఒకనాడు రామాలయం కడితేనే అయోధ్యలో ప్రజలు మీకు ఓటేయలేదు, అక్కడ తగిన బుద్ధి అది చెప్పారంటూ వేరు. కూడా రాహుల్ గాంధీ లే, లే, నిన్న లే. అదే పార్లమెంట్ సభలో ఆయన ఒక్కటి- చెప్పడం జరిగింది. ఒక్కటి మిత్రమా, అయోధ్యలో ఓటేయకపోవడానికి కారణాలు ఏంది అనేటువంటిది మేము ఆలోచించుకుంటాము, ప్రజలు ఆలోచించుకుంటారు, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. అక్కడ జరిగినటువంటి దాంట్లో భూసేకరణలో కూడా అది వేరే విషయం, వేరే విషయం, వేరే విషయం, Right. వేరే విషయం. ప్రధానమంత్రి గారు వారణాసిలో కూడా ఓడిపోయేవాడు. రైట్, రైట్. ఓడిపోతారా? సైదా గారు. మీరు ఓడిపోయి సైదా గారు, ఒక్క నిమిషం. కేరళలో నామినేషన్ అయ్యి ఓటింగ్ వచ్చిన తర్వాత భయపడి మళ్ళీ ఉత్తరప్రదేశ్కి వచ్చి మళ్ళీ పోటీ చేసింది. దాని చర్చ ఎందుకు గానీ, ఓడిపోయింది మీరు. అనేక రకాలుగా సీట్లు మార్చుకున్నారు, మీరు మార్చుకున్నారు, అదే ప్రాంతం నుంచి చేసినారు, వాళ్ళు గెలిచినారు. మాకు 40 సీట్లు తక్కువ వచ్చినాయి, మీకు 40 సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఇంతే కదండి. 3 ఎన్నికల లోపల కూడా, 3 లోకసభ ఎన్నికలలో 2014, 18 ఏళ్ళడు కూడా మాకు వచ్చినటువంటి సీట్లకు మీ సమానంగా లేవు. మీరు మాట్లాడుతున్నారు ఏంటండి? మీ సీట్లు ఎంత అండి? 99%. మా సీట్లు ఏంటండి? 242 సీట్లు. మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనుకున్నా కూడా మాకు షార్టేజ్ ఆఫ్ 30. మీరు వాళ్ళని వీళ్ళని కలుపుకున్నారు. మీరు కలుపుకోవద్దని నేను అంటలేను, మా దగ్గర కూడా కలుపుకున్నటువంటి పరిస్థితి కూటమికి ఏర్పడ్డది. నేను అంటున్నది ఏంటంటే, ఒక హిందూ సాంప్రదాయాలను ఇప్పుడు చాలా చర్చలు ఉన్నాయి. ఈ దేశానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి ఉండబడేటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. హిందూ సాంప్రదాయాల మీద దాడి చేస్తే, హిందూ చరిత్ర మీద దాడి పెడితే, హిందూ దేవుల మీద దాడి పెడితే మీకు పుట్టగతులు ఉండవు అనేటువంటి మాత్రం అదే జరిగింది. ఇంకా మీరు దాన్ని కొనసాగిస్తామంటే కొనసాగించండి, మాకు అభ్యంతరం లేదు. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా మణిపూర్ అంశాన్ని తీసుకుందాం. మణిపూర్ అంశం దాదాపుగా 1 సంవత్సరం నుంచి రగులుతూనే ఉంది. ప్రధాని స్థాయిలో మోడీ గారు ఎందుకు అక్కడికి వెళ్ళలేకపోయారు? అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారు? ఇప్పుడు మోదీ గారు ఎందుకు వెళ్ళలేదు అనేటువంటిది నా స్థాయిలో చెప్పేటువంటి సమాధానం కాదు. నా దగ్గర సమాధానం ఉండదు వాస్తవానికి. అది ఎందుకు వెళ్ళలేదు అనేటువంటిది, ఆయన గొప్ప వ్యక్తి, ప్రధానమంత్రి, అవసరం ఉంటే వెళ్ళాలి, అవసరం లేకపోతే వెళ్ళకూడదు. వెళ్తే వచ్చేటువంటి సమస్య లేనిది అక్కడ మరింత అవసరం లేదంటారా? ఏమి హింస జరుగుతుందండి? దాన్ని ఊరికే ప్రచారం చేస్తున్నారు తప్ప జరిగిన మాట వాస్తవము. దానికి సరైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. ఇవాళ ఏం జరుగుతుందండి? దానికి ఏదో పెద్ద ప్రచారం చేస్తా పోతున్నారు. ఊకే అదొక ఏది లేకపోతే అది ఆ టాపిక్ ని తీసుకొచ్చి చర్చకు పెడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో. అవునన్నా కాదన్నా కూడా మోదీ గారి పీరియడ్లో మత విశ్వాసాలకు, అన్ని మతాలకు కూడా ఏ మత కల్లోలు జరిగినాయండి? 10 ఏళ్ల కాలం లోపల కాంగ్రెస్ పీరియడ్లో జరిగినాయండి మత కల్లోలాలు. బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఇతర కానీ ఒక ఓటు బ్యాంకు కోసము వాళ్ళని రెచ్చగొట్టడము, ఒక మైనార్టీ వర్గాన్ని రెచ్చగొట్టి ఓట్లు వేసుకునే పద్ధతి లోపలనే భయానక పరిస్థితులు చేయడం జరుగుతుంది తప్ప వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా దేశంలో పరిస్థితులు లేవు. అన్ని మతాలు సమానము, అందరు కులాలు సమానము, దేశం ఒక దేశం. కాకపోతే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ దేశం ఒక్కటి, ఈ దేశంలో జనాభా అంతా ఒక్కటి. ఇంకో దేశానికి మనం తలవగ్గము. మన రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంది, లండన్ పోయి ఎవరు మాట్లాడుస్తాడు, ఇక్కడ మాట్లాడుస్తాడు, దేశ ప్రతిష్టను దెబ్బతీసే పద్ధతుల వల్ల మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదు. రాహుల్ గాంధీ గారికి పాకిస్తాన్ లో లైక్లు వస్తాయి, ఆయన మాట్లాడితే లైక్లు వస్తాయి అంటే మేము భరించమంటే అది పాకిస్తాన్ మన అనేక రకాలుగా దోపిడీ చేసి అనేక విద్రోహ చర్యలకు పాల్పడేటువంటి ఉన్నది. మీరు పాకిస్తాన్ అది సౌత్ కాదు. వెంకటరెడ్డి గారు, సైదా గారు, ఒక్క నిమిషం అండి. రైట్, మనకి టైం అయిందండి. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, అలాగే సైదా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.